హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కందిపప్పుతో పప్పు బీరకాయ అయితే వండుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఒక గంట సేపు నార్మల్ పప్పుని అయితే నేను డైరెక్ట్గా పొయ్యి మీద చేస్తున్నాను. కుక్కర్లో అది పెట్టి కాదు, డైరెక్ట్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కొంచెంసేపు నానబెట్టుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ బీరకాయలు అయితే ఇలా తరిగేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని మనకి కారం ఎంత అయితే సరిపోతుంది దాని తగ్గట్టుగా పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి పోపులు చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకు కావాల్సిన పోపులు వచ్చి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకొని ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పు అయితే ఇలా వేసేసుకున్నాం. పప్పు అంతలా వేసుకున్నాక కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసుకొని అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఐటమ్స్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా అయితే మనకు కొంచెం కుక్ అవుతుంది. కొంచెం లైట్గా అలా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ వేసుకోవడం వల్ల త్వరగా అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. ఓకే గాయ్స్, ఒకసారి అయితే మనం పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు అయితే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే మనం కొంచెం కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం అయితే ఇలా పప్పు అయితే మెత్తుకుందాం. పప్పు అయితే మెదిపేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే మనం ఆల్రెడీ పప్పు నీళ్ళు అయితే నేను సపరేట్ చేసి ఆ తర్వాత అయితే నేను పప్పు మెదిపాను. ఇప్పుడు పప్పులో వచ్చిన వాటర్ అన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే మనం పప్పుని బాగా కలుపుదాం అండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం కొంచెం కారం అయితే వేసుకుందాం. పప్పులో ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువ పడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పు మనకి ఎంత చిక్కగా పెట్టుకుంటే ఇంకా అంత చిక్కగా అయిపోద్ది. ఇంకైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పప్పు బాగా కుదుకుదులు ఆడిన తర్వాత మనమైతే పోపులు రెడీ చేసుకొని మనమైతే తాలింపేద్దాం ఫ్రెండ్స్. అయితే మన సైడ్ అయితే మనం కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పోపులకి అయితే రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత మనం పోపులు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోతుంది. పప్పు కూడా ఉడికిపోయింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. అయితే ఇప్పుడు మనం ముందుగా ఎల్లిపాయ అయితే వేయించుకుందాం. ఇవైతే ఎగ్గిపోయినాయి. ఇప్పుడు మనమైతే ఇవి పప్పులు అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన మన పప్పు బీరకాయ అయితే రెడీ ఫ్రెండ్స్.
చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. ఏదైనా ఫైనల్ డెసిషన్ తీసుకొచ్చేంత వరకు కూడా కర్రీసే కాదు ఏమీ కాదు కొంచెం లుక్ అనిపించవు. ఫైనల్గా కంప్లీట్ అయిన తర్వాతే చూడాలి దేని గురించి అన్నా ఏ విషయం గురించి అన్నా ఆలోచించేటప్పుడు. ఇప్పుడు వీడియో చూసినంతసేపు మీకు ఏమనిపించిందో తెలియదు. నాకైతే పప్పు ఎప్పుడు రెడీ అయిపోద్దో ఎప్పుడు తినేద్దామా అని అయితే నేను చాలా వెయిటింగ్ చేస్తున్నాను. సో ఉప్పు అయితే చూస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఉప్పది కూడా చాలా బాగా కుదిరింది. సూపర్. సింపుల్ ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీ మెథడ్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాంటి ఈజీ మెథడ్స్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.